మనిషి విమానాన్ని కనిపెట్టి 120 సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటికీ మనుషులందరికీ విమానాలు అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ మరో రకమైన విమానం ఇప్పుడు మనిషి చేతుల్లోకి వచ్చేసిందని చెప్పొచ్చు. అదే డ్రోన్. వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, రక్షణ రంగం ఇలా ఒకటేంటి సర్వే అవసరాల నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు అన్ని చోట్ల ఇప్పుడు డ్రోన్స్ తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో కష్టం అనుకున్న పనుల్ని డ్రోన్ ఇప్పుడు సులువు చేసి పారేసింది. డ్రోన్స్ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీనే కేంద్రంగా చేసుకొని ఒక సమిట్ కూడా నిర్వహించింది. ఆ విశేషాలు తెలుసుకునే ముందు అసలు డ్రోన్స్ తాలూకు ప్రయోజనాల్ని, ఆ రంగంలోని ఆసక్తికరమైన విశేషాల్ని అలా టచ్ చేద్దాం. డ్రోన్స్ కారణంగా వివిధ రంగాల స్వరూపమే మారిపోతోంది. ఇప్పటికే అమెజాన్ లాంటి సంస్థలు వస్తువుల్ని డెలివరీ చేయడానికి డ్రోన్స్ ని వాడుతున్నాయి. ఇది మొదలు మాత్రమే. అసలు ఈ కామర్స్ రంగాన్ని డ్రోన్స్ భవిష్యత్తులో పూర్తిగా మార్చివేస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఐఓటీ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు, ఇంటికి సంబంధించిన, ఆఫీసులకు సంబంధించిన అనేక డివైజెస్ కూడా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటున్నాయి. వీటన్నింటిని కలిపి మనం ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. 5G టెక్నాలజీ వచ్చిన తర్వాత డేటా వేగం పెరిగింది. మరి ఈ 5G నెట్వర్క్ ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో ఇంటిగ్రేట్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి, విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. డ్రోన్స్ ని నెట్ కి కనెక్ట్ చేయడం ద్వారా మానిటరింగ్, ట్రాఫిక్ కంట్రోలింగ్ లాంటివి మరింత సులువయ్యాయి. డ్రోన్స్ రంగంలో రోజు రోజుకి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఉదాహరణకి VTOL డ్రోన్లు అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డ్రోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ డ్రోన్లు నిట్ట నిలువుగా గాలిలోకి లేచి వెంటనే హైట్స్ కి వెళ్ళగలవు. వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ ఇలాంటి డ్రోన్స్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక సర్చింగ్, రియల్ టైంలో వస్తువుల్ని వెతికి పెట్టేందుకు కూడా డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆటోమేటెడ్ ఇన్స్పెక్షన్స్, ఇన్వెంటరీ ట్రాకింగ్, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ ఇలాంటి ఎన్నో అవసరాలకి ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయి. వీడియోలు తీసే డ్రోన్లు కెమెరాను మాత్రమే మోస్తే చాలు. డెలివరీ డ్రోన్లో మరికొంత బరువును మోయాల్సి ఉంటుంది. కానీ పారిశ్రామిక రంగంలో వీటన్నింటికంటే హెవీ లిఫ్టింగ్ డ్రోన్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మామూలు డ్రోన్లు కొంత బరువును మాత్రమే మోయగలవు. కానీ ఈ ప్రత్యేకమైన హెవీ లిఫ్టింగ్ డ్రోన్స్ 300 కిలోల బరువు వరకు మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలా వీటిని తయారు చేస్తున్నారు. అయితే పెద్ద పనులు చేయగలిగే డ్రోన్స్ సైజు చాలా పెద్దగా ఉంటుంది. వాటిని ఒక చోట నుండి మరో చోటికి తీసుకెళ్లడం కష్టం. అందుకే పోర్టబిలిటీ కోసం ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. మడత పెట్టగలిగే డ్రోన్లు సీన్లోకి వస్తున్నాయి. ఇలాంటి పోర్టబుల్ డ్రోన్స్ ని ఒక చోట నుంచి మరో చోటికి తీసుకెళ్లడం, వాడడం చాలా సులువు. డ్యూయల్ కెమెరా సిస్టమ్ తో కూడిన కాంపాక్ట్ ఫోల్డబుల్ డ్రోన్స్ ఇప్పటికే వాడకంలోకి వచ్చాయి. ఇవి సూపర్ ఇమేజ్ క్వాలిటీతో వీడియో అందించగలుగుతున్నాయి. ఇంకా మరెన్నో పనులు చేయగలుగుతాయి. వినోద రంగంలో వీడియోగ్రఫీ కోసమే డ్రోన్స్ వాడడం చాలా మందికి తెలుసు. అయితే కొంతమంది డ్రోన్స్ వాడి ఇతర విధానాలలో కూడా వినోదం క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ మధ్య డ్రోన్స్ ఆధారంగా లైట్ షోలు నిర్వహించడం అనేది మొదలైంది. అయితే డ్రోన్స్ ని గాలిలో తిప్పుతూ పెద్ద విజువల్ డిస్ప్లేని సృష్టించడం జనాన్ని ఆకట్టుకుంటోంది. ఈ డ్రోన్స్ సింక్రోనైజ్ చేసిన మార్గాలలో ఎగురుతూ లైట్స్ ను విరజిమ్ముతూ ఉంటాయి. ఆ విధంగా ఈ డ్రోన్స్ ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ టెక్ కంపెనీ ఇంటెల్ ఈ మధ్య ఇలాంటి లైట్ షో నిర్వహించింది. జలాంతర్గామి డ్రోన్లు కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. సముద్ర పరిశోధన, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ల విషయంలో సబ్మెర్సిబుల్ డ్రోన్లు, జలాంతర్గామి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి నీళ్లలో ప్రయాణించే ఒక డ్రోన్ 30 మీటర్ల వరకు డైవ్ చేయగలదు. 4K క్వాలిటీతో వీడియో తీయగలదు. ఇక ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు, వీటినే FPV డ్రోన్స్ అంటారు. వీటి ఆపరేటర్ కళ్ళకి గాగల్స్ పెట్టుకుంటాడు. ఆ స్క్రీన్ కు నేరుగా లైవ్ ఫుటేజ్ ను స్ట్రీమింగ్ చేస్తుంది ఈ డ్రోన్. ఇందువల్ల మనమే ఎగురుతున్న ఇమర్సివ్ ఫీలింగ్ వస్తుంది. డ్రోన్ రేసింగ్ అనే కొత్త గేమింగ్ ట్రెండ్ కూడా ఈ మధ్య మొదలైంది. దీంట్లో ఈ రకం ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది.
ఇక స్వామింగ్ అన్నది డ్రోన్స్ పనితీరును ఎన్నో రెట్లు అధికం చేస్తున్నాయి. స్వామ్ అంటే సమూహం, గ్రూప్ అని అర్థం. ఒక డ్రోన్ ఒంటరిగా పనిచేయడం కాకుండా అనేక డ్రోన్స్ కలిసి పనిచేయడమే డ్రోన్ స్వామింగ్ అంటారు. ఇప్పుడు ఈ స్వామింగ్ అవసరాలకి AI టెక్నాలజీని జత చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయాలన్నా, తప్పిపోయిన వ్యక్తిని వెతకాలన్నా ఒకేసారి అనేక డ్రోన్స్ కలిసి పనిచేస్తాయి. వాటన్నింటి మధ్య సమన్వయం ఉంటుంది. ఉదాహరణకి ఈ మధ్య డ్రాగన్ ఫిష్ అనే డ్రోన్ కి ఎంతో పేరొచ్చింది. ఇది స్వామింగ్ సామర్థ్యం కలిగిన వెర్టికల్ ల్యాండింగ్ డ్రోన్. ఇలాంటివే మరెన్నో తయారవుతున్నాయి. ఇప్పుడు డ్రోన్స్ వెళ్లేటప్పుడు సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అందుకే కొందరు ఇప్పుడు నిశ్శబ్దంగా ఎగిరే డ్రోన్స్ కి రూపకల్పన చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీటినే సైలెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటారు. ఈ సైలెంట్ డ్రోన్స్ వన్యప్రాణుల పర్యవేక్షణ అవసరాలలో ఉపయోగపడతాయి. ఉదాహరణకి సోనీ ఎయిర్పిక్ అనే డ్రోన్ చాలా తక్కువ శబ్దం చేస్తోంది. ఇక డ్రోన్ విడిభాగాల్ని 3D ప్రింట్ చేసే పరిశోధనలు కూడా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ డ్రోన్ డెవలప్మెంట్ ని మరింత ఈజీ చేస్తోంది. కొత్త డ్రోన్స్ రూపకల్పనకి ఇది ఉపయోగపడుతోంది. AI డ్రోన్స్, మిషన్ లెర్నింగ్ డ్రోన్స్ కూడా ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. AI ఆధారంగా పనిచేసే డ్రోన్స్ ఏం చేయగలుగుతుంది? అసలు మనిషి జోక్యమే లేకుండా తన ప్రయాణ విషయంలో కొన్ని నిర్ణయాల్ని తనంతట తానుగా తీసుకోగలదు. ఇలాంటి డ్రోన్స్ ఇంకా ఇప్పటికీ పూర్తి స్థాయిలో తయారు కాలేదు. కానీ భవిష్యత్తులో AI డ్రోన్స్ తమ ప్రభావాన్ని చూపించబోతున్నాయని చెప్పవచ్చు. డ్రోన్స్ తో ఎన్నో పనులు సులువవుతాయి నిజమే, కానీ డ్రోన్స్ పెరిగిపోతే అన్ని చోట్ల అవో పెద్ద న్యూసెన్స్ గా తయారవుతాయి. అదే నిజమే కదా. అందుకే ఇప్పుడు యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా అవసరం అవుతోంది. ప్రతి చోట డ్రోన్లు పెరిగితే సున్నితమైన ప్రాంతాలలో భద్రత లాంటి వాటికి భంగం కలుగుతోంది. అందుకే డ్రోన్ టెక్నాలజీకి సమాంతరంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. డ్రోన్ కదలికలను గుర్తించే లేజర్లు, డ్రోన్ మార్గాన్ని అడ్డగించే సిగ్నల్ జామర్లు ఇలాంటివన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. అయితే డ్రోన్ ఎంత పవర్ఫుల్ గా నడిచినా దాని ఛార్జింగ్ ముఖ్యం. బ్యాటరీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అందుకే మెరుగైన బ్యాటరీ లైఫ్ కోసం హైబ్రిడ్ పవర్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటింగ్ సమయాన్ని ఎంతగానో పొడిగిస్తాయి. ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటన్నర మాత్రమే పనిచేస్తున్నాయి ఈ డ్రోన్స్ ఫ్యూచర్లో రోజుల తరబడి పనిచేస్తాయి.